తమిళనాడు ఫలితాలపై ప్రకాష్ రాజ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా మాధ్యమంలో ఒక పోస్టును పెట్టారు. కామరాజు ఓడిపోయారు, స్టాలిన్ ఓడిపోయారు, తప్పే ఉంది. ఇటు కామరాజు నాడార్తో కంపేర్ చేస్తున్నారు. స్టాలిన్ ఓడిపోవడంలో ఏముంది? కామరాజు అంతటి వ్యక్తి, అసలు ఈ కామరాజు ఎవరు? కామరాజు ఒక రకంగా తమిళనాడు రాజకీయాలకి ఒక లెజెండరీ పర్సన్. ఎంజీఆర్, కరుణానిధి ఇలాంటి వాళ్ళందరూ కూడా ఆయన దగ్గర శిష్యరికం చేసిన వాళ్ళే. అలాంటి కామరాజ్ నాడార్తోని ఇప్పుడు స్టాలిన్ని పోలుస్తున్నారు. సమాజం కేవలం అభిమానుల మయం అయిపోయింది ప్రస్తుతానికి. సోషల్ మీడియా కావచ్చు, ఫ్యాన్స్ కావచ్చు, ఈ ఫ్యానిజం, స్టారిజం దీనికి బానిస అయిపోయింది అంటూ ఆయన మాట్లాడుకొచ్చే ప్రయత్నం చేశారు. రాజకీయ చైతన్యం కలిగి సమాజంగా మారలేదనడానికి ఈ ఫలితాలే నిదర్శనం అంటూ ఆయన చెప్పుకొచ్చారు. సోషల్ మీడియా మాధ్యమంలో ఒక ట్వీట్ని కూడా పెట్టారు. ఆ ట్వీట్లో చాలా క్లియర్గా రాజకీయ విజ్ఞానాన్ని పెంచే వారి పని ఎప్పుడు ప్రతిపక్ష పాత్ర పోషించడమే అంటూ స్టాలిన్ని వెనకేసుకొచ్చే ప్రయత్నం చేశారు. గతంలో కూడా ఎన్నోసార్లు స్టాలిన్ ప్రభుత్వానికి సంబంధించిన పాలసీలను కూడా ఆయన సపోర్ట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. మన ప్రయాణాన్ని కొనసాగిద్దాం, విజేతలకు వారు చేయబోయే ప్రజాసేవకు శుభాకాంక్షలు అంటూ విజయ్ని ఉద్దేశించి కూడా మాట్లాడాడు. టీవీకే అధినేత విజయ్ని ఉద్దేశించి కంగ్రాచ్యులేషన్స్ చెప్తూనే ఏం చేయబోతారో చూద్దాము, ప్రజాసేవకు శుభాకాంక్షలు అంటూ, అలాగే విజేతలు ఏం చేస్తారో చూద్దామంటూ ఆయన మాట్లాడుకొచ్చారు.